హాయ్ వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. మనం ఈ మధ్యన ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి చాలా కరెంట్ అఫైర్స్లో. ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ పాషా ఒక 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని అస్టేట్గా పెట్టుకొని లైంగికంగా వేధించాడు అని చాలా వార్తలు వచ్చినాయి. అరెస్ట్ కూడా కావడం జరిగింది, రిమాండ్ కూడా పోవడం జరిగింది. నిజంగా అందులో ఎవరిది తప్పు ఉన్నది, ఎవరిది ఒప్పు ఉన్నది, అమ్మాయి తప్ప లేకపోతే మాస్టర్ది తప్ప అనే విషయం గురించి మనము ప్రజెంట్ సంగారెడ్డిలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పూనా వేణు గారితో ఉన్నాము. చెప్పండి సార్. నమస్కారం అండి. అయితే ఈ మధ్యలో చాలా సెన్సేషన్ అయినటువంటి మనం చూస్తున్నాం జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఒక విషయం మనం చూస్తున్నాం. జానీ మాస్టర్ ఆయన అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తాడు. చాలా పాటలు కూడా కొరియోగ్రఫీ చేసి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం, దాన్ని కూడా జానీ మాస్టర్ని 100% అభినందిస్తాం కూడా ఖచ్చితంగా. కానీ దాని తర్వాత చీకట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు బయటికి వచ్చినాక తెలియనేటువంటి ముచ్చట మన ప్రత్యక్షంగా మనం చూసాం. జానీ మాస్టర్ నవ్వు కానీ ఆయన చేసేటువంటి విధానం చూసి చాలా మంచి ఒక కొరియోగ్రాఫర్ అనేటువంటి దాన్ని మేము కూడా చాలా సందర్భాలు అనుకున్నాం. కానీ ఇక చీకటి కోణాలు చేసినటువంటి ప్రక్రియ వల్ల చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో మనం చూసినాం జానీ మాస్టర్ దాంతో పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆ అమ్మాయి దాంతో పాటు ఇంకొకరు కలిసి బొంబాయి ఈవెంట్ కోండి జనవరి 10, 20, 20వ తారీఖు రోజున బొంబాయి పోయింది. బొంబాయి పోయినప్పుడు ఏంటంటే ఆమెకు ఒక సపరేట్ రూమ్ తీసుకురు, ఈయన ఒక సపరేట్ రూమ్ తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉద్దేశపూర్వకంగా మన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆ రూమ్ లో పెట్టేసి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్ తీసుకొని రానేటువంటి ముచ్చట చెప్పగానే వెంటనే ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన విచక్షణ మొత్తం కోల్పోయి ఆ మీద పైశాచికంగా మానసికంగా ఆ మీద మొత్తం అత్యాచారం చేసినటువంటి ఘటన ఈ మధ్యలో వెలుగులోకి వచ్చింది. సరే, అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కూడా ఏం చేసిందంటే, నువ్వు మతం మారు, మా దాంట్లోకి వచ్చేసి నేను అది చేస్తాను, నేను చందమామని చేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి వశపరుచుకునేటువంటి ప్రయత్నం చేసుకొని ఆ ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉందో ఎప్పుడు కూడా ఆమె దొంగలేదు. కానీ ఆమెకు ఉన్నటువంటి కొన్ని భయాలు, ఆమెకున్న శక్తి లేక వాళ్ళకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలతో దీంతో వాళ్ళు కాంప్లైంట్ చాలా మంది అంటారు ఏంటంటే 4 అనేటువంటి విషయం చెప్తారు. మనస్సు అనేటువంటిది ఉంటది, మనసు గాయమైన కానీ కొన్ని సందర్భాల్లో సమయం కోసం వెయిట్ చూస్తారు. సమయం వచ్చింది, ఖచ్చితంగా ఆ గాయపడ్డటువంటి మనసు ఈరోజు బయటకు వచ్చింది. ఇలా మహిళామణులు బయటికి రావడం అనేది నిజంగా ఆమె చేసినటువంటి ధైర్యానికి, ఆమె తీసుకున్న నిర్ణయానికి పూన వేణుగా, అదేవిధంగా యువజన సంఘాల అధ్యక్షులుగా నేను పూర్తిగా మీకు మద్దతు ఇస్తున్నా. ఇది ఖచ్చితంగా నిప్పులేంది పొగరాదన్నట్టు నువ్వు ఎన్ని లీలలు చేసినావో, ఏమేమి చేసినావో, ఎన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసినావో, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మన ఆర్టిస్టులకు సంబంధించినటువంటిది ఒక షూటింగ్ అయినప్పుడు కూడా కారో వ్యాన్ అనేటువంటిది ఆ వ్యాన్ లోపల కూడా ఆమె చెప్పినట్టు వినకపోతే కూడా నెత్తిని కూడా ఒక ఏదైతే వ్యాన్ లో ఉన్నటువంటి గ్లాసు దాకి ఆమె నెత్తి వలిగినటువంటి సందర్భం చాలా మంది చూసినారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆమె ఇచ్చినటువంటి కంప్లీట్ రిపోర్ట్ ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే, ఇవన్నీ ఎవిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించినటువంటి దాని మీద మానసికంగా, అదేవిధంగా ఆమె చిన్న వయసు 16 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు నిజంగా పూర్తి స్థాయిలో ఆమెను శారీరకంగా అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాం అనేటువంటి మాత్రం యథార్థం. ఇది వాస్తవం. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా నీ కాదు, నీ తాత కాదు, ముత్తాత కాదు, నీ జేజమ్మ కాదు, నాకు తెలిసిన మటుకు ఎవ్వడు వచ్చినా ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేంత వరకు అన్ని న్యాయస్థానాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. న్యాయం కూడా ఆమె సడన్ ఉంటుంది. మా తరఫున సామాజికంగా మాకు సంబంధించిన యువజన సంఘాల తరఫున పూర్తిగా ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ జానీ అనేటువంటి నిజంగా చెప్తున్నా కదా, జానీ అనేటువంటి వ్యక్తి ఆయన చేసిన ప్రక్రియ ఈరోజు సినీ ఫీల్డ్ కు ఒక పెద్ద మచ్చగైనటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో కొత్త అమ్మాయిలు రావాలంటే కూడా భయం పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, ఎవరైనా సరే కొరియోగ్రాఫర్ కానీ ఇంకెవరైనా సరే ఏమాత్రం మహిళలు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు రావాలి, ధైర్యంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన రోజే మహిళల లోపల అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన రోజు ఇటువంటి ప్రక్రియలు ఏవైతే చీకటి కోణాల లోపల, కమిట్మెంట్ల కోణాల, ఆ కోణాల, ఈ కోణాల మన మీద ఉత్సాహంగా వస్తాము. మన ఉత్సాహాన్ని పైకి తీసుకురావాలంటే ఎవరో ఒకరు సహకారం, మనకు సహకారం లేకున్నా సరే ఇటువంటి సన్యాసులకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మహిళా మండలి మీద ఉంది. మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ధైర్యంగా ముంగట్టుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే 100% మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. అదేవిధంగా లవ్ జిహాద్ అనేటువంటి దాని మీద మనం చూస్తున్నాం. ఏదో ఆమెకు సంబంధించిన మతాన్ని మార్పిడి, నువ్వు ఎవడరా భయ్, నీ జాగిదేంది, నీ ఆయుష ఏంది, నీ లెక్కేంది, నీ పత్రం ఏంది,
నువ్వు ఏంద్రా నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, భారతదేశం పుణ్యదేశం, ఈ పుణ్యదేశం పుట్టినందుకు బచాల్సిన బెట. అదే వేరే వేరే దగ్గర ఇంకో రకంగా ఉంటుంది కనుక ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రేమతో చెప్తున్నాం. ఈ లవ్లకు సంబంధించినటువంటి దాని మీద, మతాలకు సంబంధించినటువంటి దాని మీద నీ అయ్య జాగిరి కాదు, నీ తాత జాగిరి కాదు, నీ ముత్తాత జాగిరి, నువ్వెవడరా భయ్? భారతదేశంలో హిందూ ధర్మం అనేది ఒక పవిత్రమైంది. ఏ రోజు కూడా హిందూ ధర్మం ఉన్నటువంటి ఎవ్వరు కూడా మా మతంలోకి రమ్మని చెప్పనేటువంటి గొప్ప నాకు తెలిసిన యావత్ సృష్టిలో కూడా ఒక గొప్ప మతం ఏదైతే ఉందో అది హిందూ మతం ఉన్నది కనుక ఏ రోజు కూడా మా హిందూ మతంలోకి రమ్మని అనలేనటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి మతం మన హిందూ మతం. ఈ రోజు హిందువులను తీసుకొచ్చి మా మతంలో గలు మా నువ్వెవడు, నీ కథ ఏంది, నీ ఇట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవడైనా సరే మతాలకు సంబంధించినటువంటి దాని మీద వాడు ఎంత పెద్ద స్థాయినా సరే ఇడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎదురిస్తాం, వాళ్ళ పైన పోరాటం చేసేటువంటి దానికి కూడా మేము ఎట్టి పరిస్థితులు వెనుకపోమనేటువంటి విషయాన్ని కూడా యావత్ భారతదేశం ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఇటువంటి నకరాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సమస్తికాంతం అని చెప్పేసి కూడా ఈ మన విఆర్ఎస్ ఛానల్ ద్వారా ఘాటుగా హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం.